11కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ 10/3 కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ బట్టి మనము కౌంటింగ్ సండే 25th ఆఫ్ దిస్ మంత్ 8 AM మొదలు పెడుతున్నాము. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కౌంటింగ్ అవ్వగానే వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరులో చేయడం జరుగుతుంది. 50 డివిజన్స్లో 3 డివిజన్స్లో ఏకగ్రీవంగా ఎలక్షన్ జరగడం వల్ల 47 డివిజన్స్లో కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ పర్పస్ కొరకు కౌంటింగ్ హాల్స్ ఇప్పటికీ 2 కౌంటింగ్ హాల్స్ గుర్తించబడ్డాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ మరియు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాలని అందువలన ఈ 2 కౌంటింగ్ హాల్స్ పెంచేసి 4 కౌంటింగ్ హాల్స్ చేయబోతున్నాము. దీని గురించి పర్మిషన్ ఎస్ఈసి వారితో ఇప్పుడు అడగబోతున్నాము. 4 కౌంటింగ్ హాల్స్లో 47 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే 2వ రౌండ్ కౌంటింగ్ ఉండదు. ఒకే రౌండ్లో 47 డివిజన్స్ కౌంటింగ్ ఒకేసారి మనము నడిపిస్తాము. కౌంటింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే కౌంటింగ్ స్టాఫ్ అపాయింట్ చేయడం జరిగింది. కౌంటింగ్ సూపర్వైజర్స్ 57 మంది, కౌంటింగ్ అసిస్టెంట్స్ 207 మంది, కౌంటింగ్ అటెండింగ్ స్టాఫ్ 57 మందిని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ ట్రైనింగ్ రేపు ఫస్ట్ హాఫ్లో మరియు రేపు సెకండ్ హాఫ్లో ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి కౌంటింగ్ హాల్లో సూపర్వైజరీ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. వీడియోగ్రఫీ అండ్ సీసీటీవీ కెమెరాస్ 4 లొకేషన్ 4 కౌంటింగ్ హాల్స్ మరియు స్ట్రాంగ్ రూమ్ ఎంట్రన్స్, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు వచ్చినటువంటి దారి, మూమెంట్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ అన్నింటినీ మానిటర్ చేయడానికి పగడబద్దీగా వీడియోగ్రఫీ అండ్ సీసీటీవీ కెమెరా అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్కి కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి అందరు పొలిటికల్ పార్టీస్ నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చేస్తుంది. ఆల్ కౌంటింగ్ స్టాఫ్ సండే కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్ స్టాఫ్ అందరిది కోవిడ్ టెస్ట్ సాటర్డే చేయటం జరుగుతుంది. సాటర్డే శనివారం మనము కౌంటింగ్ స్టాఫ్ కోవిడ్ టెస్ట్ చేస్తాము. ఆల్ కోవిడ్ నెగటివ్ పర్సనల్ విల్ ఆబ్వియస్లీ బి డెప్యూటెడ్ ఫర్ కౌంటింగ్ డ్యూటీ. కౌంటింగ్ ప్రమైసెస్లో ఎంటర్ అవ్వడానికి మాస్కు, ఫేస్ షీల్డ్ ఖచ్చితంగా అది అవసరము. మేము లేకుండా అలౌ చేయము. ఫేస్ షీల్డ్స్ అక్కడే ప్రొవైడ్ కూడా చేస్తాము. శానిటైజర్స్ ఇంకా కోవిడ్ సంబంధించిన ఎన్ని ఇతర సదుపాయాలు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Municipal Commissioner Eluru has been appointed as nodal officer regarding COVID appropriate behavior also. Winning candidate ఆరో దగ్గర వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు 2 మనుషులు మాత్రమే అలౌ చేస్తాము. ఇది కోవిడ్ నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం. వెన్యూ బయట ఎలాంటివి గ్యాదరింగ్ అలౌ చేయము. సెక్షన్ 144 will come into play 24 hours prior to the counting. So 24 hours prior to counting venue చుట్టూ సెక్షన్ 144 పెట్టడం జరుగుతుంది. విక్టరీ పొజిషన్స్ అట్లాంటివి సిటీలో అలౌ చేయడం జరుగుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్ no victory positions etc. will be allowed in the city premises. Counting halls lo cell phones, electronic gadgets allowed kaadu. Counting agents have been advised not to get these gadgets inside the counting hall. Counting center daggara media lounge with print to fax email facility ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అబ్జర్వర్ వారి కోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ విత్ ఆల్ ద సీసీటీవీ కెమెరా ఫీడ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు మీటింగ్ విత్ పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పటికి ఆల్రెడీ కండక్ట్ చేసి ఉన్నారు. వాళ్ళతో డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ కౌంటింగ్
ఆల్రెడీ షేర్ చేయటం జరిగింది. మొత్తానికి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తూ చాలా పగడబందీగా డిసిప్లిన్డ్ మేనర్స్లో మనము టార్గెట్ చేస్తున్నాము. ఈ కౌంటింగ్ 25th ఆగస్ట్. ఎనీ క్వశ్చన్స్? అభ్యర్థులు కొంతమంది మరణించారు కదా, ఎంతమంది పోటీ చేసిన వారు పోటీ చేసిన క్యాండిడేట్ చనిపోయింటారు. మాకు తెలిసి ముగ్గురు చనిపోయారు, కానీ దానివల్ల కౌంటింగ్ మీద ప్రభావం ఏమి ఉండదు. సార్ లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో ఈ రీకౌంటింగ్ కోసం కొంత గొడవలు జరిగింది సార్. అంటే మేము కట్టమన్న రీకౌంటింగ్ పెట్టట్లేదు విధాలుగా రిలేషన్లో ఎక్కువ. ఈసారి దాన్ని ఎలా మీరు రెక్టిఫై చేయాలి? దాన్ని రెక్టిఫై చేయడానికి ఏముంది, రూల్ పొజిషన్ పరంగా దేర్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆఫ్ వాట్ ఈస్ అ వ్యాలిడ్ ఓట్, వాట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ఓట్. సో కంటిన్యూస్గా ఏజెంట్స్కి చూపిస్తూ, అది బ్యాలెట్ పేపర్ కదా, చూపిస్తూ కౌంటింగ్ చేయటం నడుస్తూ ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డెసిషన్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర చేయటం జరిగింది. రీజనబుల్ డౌట్ ఉన్నప్పుడు, ఆర్ఓ గారు కన్విన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ ఉంటే అది రీపోలింగ్ తీసుకుంటాం. రీజనబుల్ డౌట్ లేనప్పుడు ఊరికే జస్ట్ డిస్టర్బ్ ద ప్రాసెస్ కోసం ఎవరైనా చేస్తే అది అలౌ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.